ఇండియా ఇస్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్. దుబాయ్ వేదికగా సండే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించి ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా థర్డ్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక టీంగా ఇండియా చరిత్ర సృష్టించింది. 2 నెలల క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన ఇండియా మీద ఎన్నో విమర్శలు గుప్పించారు. అండ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఎన్నో విమర్శలు, ఎన్నో క్వశ్చన్స్ ఎదురయ్యాయి. అయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఒక ఛాంపియన్లా ఆడి ఒక్కో టీంని చిత్తుగా ఓడిస్తూ వచ్చిన రోహిత్ సేన టోర్నమెంట్లో సెకండ్ టైం న్యూజిలాండ్ ఓడించి కప్పు తమ కైవసం చేసుకుంది. బ్రిలియంట్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఎవ్రీ ప్లేయర్ అండ్ అవుట్ స్టాండింగ్ కెప్టెన్సీ ఫ్రమ్ రోహిత్ శర్మ అండ్ గ్రేట్ స్ట్రాటజీస్ ఫ్రమ్ కోచ్ గౌతమ్ గంభీర్. అవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాచ్ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు టాస్ విషయానికి వద్దాం. టాస్ రిజల్ట్ మారలేదు అండ్ మ్యాచ్ రిజల్ట్ కూడా మారలేదు. వరుసగా 15th టాస్ ఓడిపోయాడు మన రోహిత్ శర్మ. అయితే నాకు ఒక విషయం అర్థం కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియా ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తుంటే మన పక్క దేశాలు అండ్ మాజీ ప్లేయర్లు కొంతమంది బీసీసీఐ మీద ఏడవడం మొదలుపెట్టారు. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా టాస్ గెలవలేదు అండ్ ప్రతి మ్యాచ్ ఆపోజిషన్ ప్లేయరే టాస్ గెలిచి ఏదైతే తమ టీంకి బెస్ట్ అవుతుందో ఈ పిచ్ అండ్ కండిషన్స్ మీద అది ఎంచుకునే అవకాశం ఆపోజిషన్ చేతిలోనే ఉండింది. అయినా కూడా ఇండియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. అన్ని మ్యాచెస్లో టాస్ ఓడిపోయి ఆ పిచ్ అండ్ కండిషన్స్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇండియాకి ఒక్కసారి కూడా రాలేదు. అయినా కూడా బౌలింగ్ వచ్చినా బ్యాటింగ్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అన్ని సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకుని టీమిండియా ఆడింది, గెలిచింది. ఇట్స్ ఎన్ అబ్సల్యూట్ సినిమా. ఇప్పుడైనా వీళ్ళందరూ ఏడవడం కొంచెం బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్కి మంచి స్టార్టే లభించింది. థర్డ్ ఓవర్ నుంచే కొట్టడం మొదలుపెట్టిన న్యూజిలాండ్స్ ట్రావిస్ హెడ్ వర్షన్ రచిన్ రవీంద్ర, షమి అండ్ హార్దిక్ పాండ్యాని శుభ్రంగా కొట్టాడు. దెన్ రోహిత్ వాజ్ ఫోర్స్ టు గెట్ వరుణ్ చక్రవర్తి, ఎందుకంటే హీఈస్ ద ట్రంప్ కార్డ్ అండ్ హీఈస్ ద వికెట్ టేకర్. అనుకున్నట్టుగానే వరుణ్ చక్రవర్తి వచ్చి విలియన్ ని బౌల్ చేసి ఇండియాకి బ్రేక్ త్రూ అందించి న్యూజిలాండ్ వికెట్స్ పతనానికి ఫౌండేషన్ వేశాడు. దాన్ని అందిపుచ్చుకున్నాడు కుల్దీప్ యాదవ్. మన వాళ్ళ అద్భుతమైన ఫీల్డింగ్ తో 2 క్యాచెస్ డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చిన రచిన్ రవీంద్రను ఫస్ట్ బాల్ గూగ్లీ వేసి పీకేశాడు. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ సాలిడ్ డెలివరీ. దెన్ కేన్ మామని కూడా అవుట్ చేసి న్యూజిలాండ్కి కోలుకోలేని దెబ్బ వేశాడు కుల్దీప్ యాదవ్. తర్వాత చిన్న పార్ట్నర్షిప్ బిట్వీన్ డారెల్ మిచెల్ అండ్ టామ్ లాథమ్, బట్ జడ్డు టామ్ లాథమ్ ని అవుట్ చేసేసాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి డారెల్ మిచెల్ చాలా మంచిగా ఆడుతూ ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తూ వచ్చాడు. బట్ ఇండియన్ స్పిన్నర్స్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే బాస్. చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు ఈ మ్యాచ్ లో. అండ్ వరుణ్ మళ్ళీ వచ్చాడు, తన అస్త్రాన్ని తీశాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ ని బౌల్డ్ చేశాడు. తర్వాత ఆల్రెడీ హాఫ్ సెంచరీ కొట్టున్న డారెల్ మిచెల్ని షమి అవుట్ చేశాడు. అండ్ లాస్ట్లో బ్రేస్వెల్ మెరుపులు మెరిపించి న్యూజిలాండ్ని 250 మార్క్ దాటించగలిగాడు. 252 వాజ్ అ వెరీ గుడ్ స్కోర్ ఆన్ దిస్ వికెట్. సిన్స్ ఇట్ ఈస్ ఫైనల్స్, సో ఆ అడిషనల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అండ్ దానికి తోడు పిచ్ చాలా స్లో అవుతూ వచ్చింది. అండ్ పిచ్ స్లో అయినప్పుడు స్పిన్కి ఎక్కువ టర్న్ లభిస్తుంది. సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే పవర్ ప్లేలో మంచి స్కోర్ రావాలి అండ్ ఆల్సో ఓపెనర్స్ దగ్గర నుంచి చాలా పెద్ద పార్ట్నర్షిప్ కావాలి. సో మనం అనుకున్నాం అండ్ రోహిత్ శర్మ ఫైనల్లీ డెలివర్డ్. తన నుంచి ఏదైతే కంట్రోల్ ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేశామో అది ఆడాడు ఈరోజు. తనదైన స్టైల్లో మెరుపులు మెరిపిస్తూనే టఫ్ బాల్స్కి రెస్పెక్ట్ చేస్తూ చాలా కంట్రోల్గా ఆడాడు ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే రోహిత్ శర్మ కెరియర్లో ఇప్పటి వరకు ఐసీసీ ఫైనల్స్లో ఒక్క 50 కూడా లేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆల్మోస్ట్ 50 వచ్చింది, బట్ 47 దగ్గర అవుట్ అయ్యాడు. బట్ రోహిత్ శర్మ స్టుడ్ టుడే అండ్ డెలివర్డ్ వెరీ బిగ్ ఫర్ ఇండియా. ఒక టైంలో ఇండియా చాలా ఈజీగా గెలిచేస్తుంది అండ్ చాలా 252 వాజ్ అ ఈజీ చేజ్ అని అనిపించింది. బట్ ఫ్లయింగ్ జట్ గ్లెన్ ఫిలిప్స్ మళ్ళీ అన్బిలీవబుల్ క్యాచ్ పట్టి శుభ్మన్ గిల్ని పెవిలియన్ పంపించాడు. వెంటనే కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు అండ్ రోహిత్ శర్మ వికెట్ కూడా, దాని తర్వాత రోహిత్ శర్మ వికెట్ కూడా పడింది. రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక టైంలో ఈజీగా కనిపించిన స్కోర్ కొంచెం టఫ్ అవుతూ కనిపించింది. బట్ మళ్ళీ వచ్చాడు మన ఆపద్ బాంధవుడు కన్సిస్టెంట్ అయ్యర్, ద శ్రేయస్ అయ్యర్. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్తో కలిసి చిన్నగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఇండియాకి అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి చిన్న కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. బట్ కేఎల్ రాహుల్,
ఎట్ అగైన్ అడ్డంగా నిలబడిపోయాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతూ ఉన్నా కూడా ఇంకో ఎండ్ మొత్తాన్ని ఆపేస్తున్నాడు. 34 రన్స్తో నాట్అవుట్గా నిలిచి జడ్డుతో కలిసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అండ్ ఫైనల్లీ టీమిండియా ఒక టైట్ మ్యాచ్ని ఒక్క ఓవర్ మిగిలిండగానే 4 వికెట్ల తేడాతో గెలిచి 2017 ఫైనల్లో ఏదైతే పాకిస్తాన్ మన నుంచి కప్పుని గుంజుకొని వెళ్ళిపోయిందో ఆ కప్పుని మళ్ళీ వాపస్ తీసుకున్నారు. దానికి తోడు 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎంఎస్ ధోని ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు రోహిత్ శర్మ. సో ఈ మ్యాచ్లో దీంతో పాటు ఇంకొన్ని మంచి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. కేఎల్ రాహుల్ అండ్ కుల్దీప్ యాదవ్కి ఇది పర్ఫెక్ట్ రిడెంప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ ఫైనల్లో చాలా స్లోగా ఆడి తన వల్లనే మ్యాచ్ ఓడిపోయామని చెప్పేసి విమర్శలకి గురైన కేఎల్ రాహుల్ త్రూ అవుట్ దిస్ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడాడు. అండ్ ఫైనల్లో అయితే నాట్అవుట్గా గెలిచి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అండ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ రిడెంప్షన్ ఫర్ కేఎల్ రాహుల్. అండ్ కుల్దీప్ యాదవ్ మీద కూడా నెటిజన్లలో ఆ ఒక విమర్శ ఉంది దట్ ఐసీసీ టోర్నమెంట్స్లో కుల్దీప్ యాదవ్ ఎప్పుడు ఫైనల్స్ ఆర్ సెమీఫైనల్స్ ఆడినా కూడా ప్రతిసారి ఇండియా ఓడిపోతుంది అనే ఒక భావన ఉంది ప్రతి ఒక్కరికి. ఇండియాకి ఎవరైతే మెయిన్ థ్రెట్ ఉన్నారో రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వికెట్లు తీసి తన సత్తా చాటాడు. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ రిడెంప్షన్ ఫర్ కేఎల్ రాహుల్ అండ్ కుల్దీప్ యాదవ్. దీంతో పాటు ఇద్దరు ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి, అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే లిటరల్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ లో కూడా లేడు. అండ్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోహ్లీకి ఇంజరీ కారణంగా అనుకోకుండా టీంలో వచ్చిన తను హైయెస్ట్ రన్ స్కోరర్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీగా నిలిచాడు. మిడిల్ ఆర్డర్లో ఎన్నో కీ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చాడు. అండ్ లీగ్ దశలో పాకిస్తాన్పై 56 అండ్ న్యూజిలాండ్పై 79 రన్స్తో తన సత్తా చాటాడు. అండ్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కూడా 45 రన్స్ కొట్టి టీమిండియా గెలవడంలో చాలా కీ రోల్ పోషించాడు. ఇప్పుడు ఫైనల్లో కూడా చాలా వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడి 48 రన్స్ కొట్టాడు. ఇంకా అక్షర్ విషయానికి వస్తే ఒకప్పుడు టీంలో ప్లేస్ దొరకడమే ప్రశ్నార్థకంగా మారింది, కానీ ఇప్పుడు టీంలో చాలా వాల్యుబుల్ ప్లేయర్గా మారాడు. అండ్ అక్షర్ బాల్తోనే కాదు బ్యాట్తోను కూడా అదరగొట్టాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 5 మ్యాచ్లలో 5 వికెట్లు తీసిన అతను బ్యాటింగ్లో చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. చాలా ప్రెషర్ సిచ్యువేషన్లో వచ్చి తన సత్తా చాటాడు. వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ 2 మ్యాచెస్లో ప్లేస్ దొరకలేదు తనకి, బట్ తర్వాత టీంలోకి వచ్చాడు అండ్ చాలా కీ ప్లేయర్గా మారాడు. తను వేసే మిస్టరీ బౌలింగ్ పిక్ చేయడం కూడా చాలా కష్టమైంది. తనని ఎప్పుడు రీడ్ చేయడం కూడా రాలేదు వాళ్ళకి. అలాంటి గ్రేట్ స్పెల్ వేశాడు అండ్ తన స్పిన్ మాయాజాలంతో మాయ చేశాడు వరుణ్. గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి. ఒక మంచి ప్లాన్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఎందుకంటే దుబాయ్ పిచ్ అండ్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని తాము ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీకి టీం అనౌన్స్ చేశారో అప్పుడు 5 స్పిన్నర్లు టీంలో ఎందుకని చాలా విమర్శలే వచ్చాయి. బట్ లాస్ట్లో ఆ 5 స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారు అని ప్రూవ్ చేసి చూపించారు రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు. బ్రిలియంట్ కెప్టెన్సీ ఫ్రమ్ రోహిత్ శర్మ. ఎందుకంటే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ వేయించడమే కాకుండా కుల్దీప్ యాదవ్తో డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయించాడు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా అక్షర్ పటేల్ని ప్రమోట్ చేసి కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా కంటే ముందు పంపించాడు. సో దానివల్ల ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లోకి వచ్చాడు. అండ్ కేఎల్ రాహుల్ లాంటి కామ్ అండ్ కంపోస్ట్ బ్యాట్స్మెన్ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ జడ్డు లాంటి భారీ హిట్టర్లు మ్యాచ్ని ఫినిష్ చేసేలా చేశాడు. సో ఫైనల్లీ రోహిత్ శర్మ దగ్గర నుంచి అద్భుతమైన కెప్టెన్సీ. అండ్ గౌతమ్ గంభీర్కి అయితే చాలా టఫ్ కాల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ని ప్రమోట్ చేసి నంబర్ 5లో ఆడించడం కావచ్చు, లేకపోతే అందరూ స్పెషలిస్ట్ పేసర్లని కాదనుకుని హర్షిత్ రాణాని బౌలింగ్లో తీసుకోవడం కానీ అండ్ వరుణ్ చక్రవర్తిని ఆడించడం కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి గౌతమ్ గంభీర్ కాల్సే అవన్నీ. అండ్ అఫ్ కోర్స్ రోహిత్ శర్మ వాజ్ సపోర్టింగ్ హిమ్, బట్ చాలా టఫ్ కాల్స్ అయితే డెఫినెట్లీ తీసుకున్నాడు గౌతమ్ గంభీర్. ఎందుకంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయి ఉన్నాము అండ్ దెన్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో ఓడిపోయి ఉన్నాము. సో ఆల్రెడీ ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి, అయినా కూడా చాలా టఫ్ కాల్స్ తీసుకున్నాడు. అండ్ ఫైనల్లీ ఇండియాని ఛాంపియన్స్గా తీర్చిదిద్దాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియా ఫైనలీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసింది. 2023 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఎంతైతే బాధపడ్డామో ఆ బాధ మొన్నటి వరకు ఉండింది. ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో కొట్టిన తర్వాత కొంచెం పోయింది, బట్ స్టిల్ ఐసీసీ టోర్నమెంట్ గెలవడం అనేది ఈజ్ ఆల్వేస్ స్పెషల్. డెఫినెట్లీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ముందు టోర్నమెంట్లో ఏం చేస్తారు మనోళ్ళు, గెలవాలని కోరుకుందాం. ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సైనింగ్ ఆఫ్.